ఇది చూడుర్రి. ఇక కేటీఆర్ కేసీఆర్ ఎట్లాంటి వాళ్ళను తమ పార్టీలో పెట్టుకున్నారు జర్రా చూడుర్రి. ఇక దిక్కులేక పెట్టుకున్నారు అన్నట్టు వీళ్ళని. రమేష్ వారి పిలుపు మేరకు ఇక్కడ రావడం జరిగింది. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో అనేక రకాలుగా జీర్ణావస్థకు చేరుకున్న దేవాలయాలను పునరుద్ధరించడానికి, కొత్తగా గ్రామ దేవతలను ఆదరించుకోవడంలో భాగంగా మరి ఈరోజు టీచర్లు వెలిసిన చిన్న ఉదాహరణ. నేను 1,10,00,000 ఇచ్చి ఇక్కడికి డిప్యూటీ సీఎం వస్తే ఇవాళ ఏదో ఏం మాట్లాడుతానో కాస్త గమనించండి. 1,50,00,000 ఇచ్చి డిప్యూటీ సీఎంగా వచ్చిండట. ఆయన ఏం మాట్లాడుతాడు? దేవతలను ఆదరించుకోవడంలో భాగంగా మరి ఈరోజు టీచర్లు వెలిసిన చిన్న ఉదాహరణ. నేను 1,10,00,000 ఇచ్చి ఇక్కడికి డిప్యూటీ సీఎం వస్తే ఇవాళ ఏదో కడెన్సీ ఎమ్మెల్యే 3 లక్షలు ఇచ్చి వచ్చినట్టు నాకు తెలుస్తుంది. కడెన్సీఆర్ 3 లక్షలు ఇచ్చి ఎమ్మెల్యే అయినట. ఆయన ₹1,00,00,000 ఇచ్చి ఉప ముఖ్యమంత్రి అయినట. మంచిగా ఉన్నదా? చెప్పు. సిగ్గుచేటు. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా మనకు పుట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. అమ్మగారిని ఆశీర్వదిస్తున్నా, మళ్ళీ అమ్మగారినే ఆశీర్వదిస్తానట. ఏది సమ్మక్క తల్లినే ఈయన ఆశీర్వదించడానికి పోయిందట. కేటీఆర్ చూడు, నీ లీడర్ స్టేషన్ గన్పూర్లో నువ్వు మళ్ళీ ప్రజల మీద రుద్దాలనుకుంటున్న లీడరు సమ్మక్క తల్లినే ఆశీర్వదించడానికి పోయిందట. నీకు ₹1,00,00,000 ఇచ్చిండట ఉప ముఖ్యమంత్రిని చేయమని. పూర్వవైభవం రావాలి. రేవంత్ రెడ్డి అనేక రకాలుగా అలివి కానీ హామీలు ఇచ్చి అలా అధికారంకి వచ్చింది. కానీ ప్రజలందరూ కూడా ఇవాళ అనేక రకాలుగా బాధపడుతున్నారు. రైతులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, మహిళలకు ఇంటింటికి 25,000 ఇస్తాడు. ఇంటింటికి 25,000 ఇస్తా. అన్ని భలే ఉన్నది. ముచ్చట చెప్తా. 2,500 ఒక్కొక్క గృహలక్ష్యం పెరిగితే 2,500 ఇస్తాడు. పైసలు ఇచ్చిన సందర్భం. తులం బంగారం అన్నాడు లేదు. వితంతులకు 2,000 కాదు 4,000 అన్నాడు లేదు. వికలాంగులకు 4,000 కాదు 6,000 అన్నాడు లేదు. ఇక వద్దు కానీ పాపం. ఇక నిన్ను చూస్తే రాజయ్య, ఈయన తాటికొండ రాజయ్య అని ఈ రాష్ట్రానికి మన దరిద్రం కొద్దీ మొట్టమొదటి ఉప ముఖ్యమంత్రి. స్టేషన్ గన్పూర్ నుండి మొట్టమొదటి ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి కావడం మన దౌర్భాగ్యం. అయితే ఇప్పుడు ఈయన ఏంటంటే ఉమ్మడి ధర్మసాగర్ మండలం, ప్రస్తుతం వేలేరు మండలానికి కూతవెట్టు దూరంలో పీచర గ్రామం అని ఉంటుంది. ఆ పీచర గ్రామంలో సమ్మక్క జాతర జరుగుతుంది. ఆ సమ్మక్క జాతరకు పోయిండు. చూడండి ఎట్లున్నాడు ఆయన. విపరీతమైన మద్యం మత్తులో ₹1,00,00,000 ఇచ్చి ఉప ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నా. కానీ కడియం శ్రీహరి 3 లక్షలు ఇచ్చి తెచ్చుకున్నాడు. ఇంకా నేను ఈ సమ్మక్క తల్లిని ఆశీర్వదించడానికి వచ్చిన ఇంటింటికి రేవంత్ రెడ్డి గారు ₹25,000 ఇస్తానన్నాడు. ఏమాత్రం సోయిల లేకుండా తాను ఈ రాష్ట్రానికి 2 సార్లు ఎమ్మెల్యేననే సోయి మర్చిపోయి, మాజీ ఉప ముఖ్యమంత్రిని అనే సోయి మర్చిపోయి ఏం మాట్లాడుతున్నాడు? ఏం తాగుడిది? ఈ తాగుడేంది? ఆ మద్యం మత్తేంది? ఈ ఒకవైపు జాతి పరువు తీస్తాను, ఓవైపు బీఆర్ఎస్ పరువు తీసిను. జాతికి ఈ స్టేషన్ గన్పూర్లో నీ వల్లనే జాతి పరువు పోయింది రాజయ్య. కేవలం నీ ప్రవర్తన, నీ జుగుప్సకరమైన ప్రవర్తన. మంది ఉన్నారా, మంది లేరా? మనం ఎక్కడున్నాం? ప్రజల మధ్య ఉన్నామా, 4 గోడల మధ్య ఉన్నామా? మనం ఎట్లా ప్రవర్తిస్తున్నాం? మనం ఏం చేస్తున్నాం? ఎవరి మీద చేస్తున్నాం? ఎవరి నోట్లేలు పెడుతున్నాం? ఏం తాగుతున్నాం? ఎక్కడ తాగుతున్నాం? ఇవి కనీసం సోయిలు లేకుండా నీ ప్రవర్తనతోటి స్టేషన్ గన్పూర్లో పరువు తీసుకున్నావు. అంతేకాదు మొత్తం ఈ దళితులు మాదిగ వాళ్ళంతా నీ లెక్కనే ఉంటారు అనుకుంటారు. కానీ కాదు, రాజయ్యలాగా ఏ మాదిగ వారు ఉండరు.
గల్ల ఎగిరేసి బతుకుతారు మాదిగవారు. ఎందుకు ఈ పరువు తీసుకుంటాను? కేటీఆర్ ఇక చూడు నీ లీడర్ ఏందో, 1.5 కోటి ఇచ్చిండట ఉప ముఖ్యమంత్రి పదవి కోసం. గిట్లాంటి మద్యం ప్రియుణ్ణి తాగుబోతుని స్టేషన్ గన్పూర్ మీద రుద్ది ఓట్లేమని చెప్తానంటే నీ పార్టీని బొందబెట్టకపోతే ఏం చేయాలని అక్కడ? గీ తాగుబోతున్నా నువ్వు పట్టుకొని తిరిగేది. ఇక దయచేసి ఇక్కడ మిత్రులు వీళ్ళంతా తెలుసు నాకు, మనము ఒక దంట పడతామంటే వానికున్న చెడంతా మనకు వస్తుంది. దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను, మీరు మంచోళ్ళే, ఆయన పక్కన ఉన్నోళ్ళు, కానీ ఆయన ఏం చేస్తే ఆ చెడు షాడో మీ మీద పడుతుంది. మీరు కూడా గింతే అనుకుంటారు. ఒకని దంట పడితే పక్కోని గురించి తెలుస్తుంది. మన స్నేహితుడు ఎవరో తెలిస్తే మన ప్రవర్తన ఏందో తెలిసిపోయినట్టే. మనం ఎవరి దాంట పడుతున్నాం, ఎవరితో తిరుగుతున్నాం, వాని ప్రవర్తన ఏంది, వీని ప్రవర్తన ఏంది అనేది ఒట్టిగా అంచనా వేయవచ్చు. కాబట్టి రాజయ్యతోటి తిరగడం వల్ల భవిష్యత్తు నాయకులు కావాలనుకునే మీకు కూడా ఆయన చెడుతనం అంతా అంటించబడుతుంది. కాబట్టి మీరు యువకులు, మీకు భవిష్యత్తు ఉన్నది, రాజకీయం చేయవలసిన వయస్సు ఉన్నది, మీరు ఇంకా రాజయ్య చుట్టూ తిరుక్కుంటా మీరు చెడ్డ పేరు తీసుకొచ్చుకోవద్దనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. తక్షణమే కేటీఆర్ ఆయనను తీసిపారే. ఇట్లాంటి తాగుబోతులను తీసుకొచ్చి పార్టీలో పెట్టుకొని ఓట్లేమని చెప్తావా? మళ్ళా పార్టీ విడిచిపోయిన వాళ్ళని కాళ్ళు పట్టుకున్న రానియనని చెప్పి ఎలక్షన్ల ముందు ఈయనకు టికెట్ ఇవ్వకుండా కడియం సీఆర్కి టికెట్ ఇస్తే ఈయన పోయి కాంగ్రెస్లో చేరాడు. కాంగ్రెస్ వాళ్ళు కనీసం దేకను కూడా దేకలే, కండువ కూడా కప్పలే, ఇష్టపడలే, స్టేజ్ మీదనే అవమానించి దూరం ఎలా కొడితే కాంగ్రెస్ తీసుకోనని మళ్ళా బీఆర్ఎస్ తీసుకున్నది. అంటే బీఆర్ఎస్ ఈరోజు తెలంగాణలో ఎంత దుర్భరమైన స్థితిలో, ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నదో తెలంగాణ ప్రజలు గమనించాలి. గిట్లాంటి తాగుబోతులకు, ఆరూరు రమేష్ లాంటి అవినీతి పరులకు, ఇటువంటి వాళ్ళకు టికెట్లు ఇచ్చి ప్రజల మీదకి వదిలిపెడితే వీళ్ళు ఆంబోతుల లెక్క ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, మళ్ళా కనీసం సంస్కారం లేకుండా స్త్రీలతో ఎట్లా ప్రవర్తించాలి, నలుగురి మధ్య ఎట్లుంటే నలుగురి మధ్య ఉన్నప్పుడు ఎట్లా ప్రవర్తించాలనే జ్ఞానం సోయి లేకుండా వీళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. గీసోంటి వల్ల నానే నువ్వు మా లీడర్లు అని చెప్పుకొని 4 ఓట్లు ఏమనేది ఇంకేమంటాడు? మీరు ఎవరి టికెట్ ఇచ్చినా గెలిపియాలి. రాజయ్య లాంటి తాగుబోతునైనా, రాజయ్య లాంటి సంస్కారం లేని హీనున్నైనా, మహిళలను వేధించేటోడినైనా మీరు చూడొద్దు, కేసీఆర్నే చూడాలి. నీ చేయి బట్టి గుంజితే తెలుస్తుంది కేటీఆర్ నీకు ఆ వేదన ఎట్లుంటుందని. కాబట్టి గీన నానే మా మీద రుద్దాలని చూసేది నువ్వు. మళ్ళా ఈ టికెట్ మళ్ళీ గైనకే ఇది ఎక్కడి పాపం రా అయ్యా, మాకు వచ్చింది ఏం గోస అని చూస్తాను. పాపం ఇక వీళ్ళుగో ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకుంటాను. మాకేం గోస వచ్చే, మాకేం నరకం వచ్చే, ఓ పనికి మాలినోడిని మాకు లీడర్గా పెట్టి మా తలికాయలు తింటున్నావు, ఇదేంది అని. ఎవరి ముఖంలో అయినా జీవం ఉన్నదా? పాపం ఎవరి ముఖంలో జీవం లేదు. ఇటువంటి వాళ్ళని లీడర్లు అని చెప్పి నమ్మిస్తాను కేటీఆర్ నువ్వు మమ్మలను.